మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి శాస్త్రం నుండి భూగోళ శాస్త్రం నుండి మొత్తంగా 600 బిట్లతో ర్యాపిడ్. మరి ఈ వీడియో చాలా స్పెషల్ అండి. ఎందు గురించి అంటే నిన్న కొంతమంది మిత్రులు కామెంట్ చేశారు, సార్ ఇప్పటి వరకు నేను పాత టెక్స్ట్ బుక్లోని సోషల్ చదివాను, ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లోని సోషల్ కావాలట, ఏం చేయమంటారు సార్, ఎలా సార్, చాలా భయం వేస్తుంది అంటే చాలామంది కామెంట్ చేశారు. మరి నాకు చాలా ఇది అనిపించిందండి. అందు గురించనే వాళ్ళ కోసం ఎలాగైనా డబుల్ ర్యాపిడ్ రివిజన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం నేను ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి బిట్లన్నింటిని కూడా పక్కన పెట్టి మరలా కొత్తగా వాళ్ళ కోసం 10వ తరగతి సోషల్ని, హిస్టరీ, అదేవిధంగా భూగోళ శాస్త్రం అన్నీ కూడా తయారు చేస్తున్నానండి. ఆల్రెడీ భూగోళ శాస్త్రం కంప్లీట్ అయిపోయింది, హిస్టరీ తయారు చేస్తున్నాను. సో డబుల్ ర్యాపిడ్గా ఈ 2 రోజుల్లోని అందించడానికైతే నేను ట్రై చేస్తానండి. ప్రత్యేకంగా మా వ్యూవర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడడం అనేది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ కోసం ఖచ్చితంగా అయితే ట్రై చేస్తున్నానండి. మరి మీకు ఏమైనా కావాలి పలానా కంటెంట్ నుంచి, పలానా టాపిక్ నుంచి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతానండి. మరి 10వ తరగతి భూగోళ శాస్త్రం నుంచి మొదటి పాఠం నుంచి మొత్తంగా అన్ని పాఠాల నుంచి 600 బిట్లు అండి, తక్కువ కాదు. మొత్తం అన్ని కూడా రఫ్గా చూసేద్దాము. కొన్ని టాపిక్లకు వెళ్ళిపోదామండి. వరుసగా చూసేద్దాము. పర్యావరణంలోని లభించే ప్రతి దానిని ఏమని పిలుస్తారు? అది సాంకేతికంగా అందుబాటులో, ఆర్థికంగా లాభదాయకంగా, సాంస్కృతికపరంగా ఆమోదయోగ్యంగా మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. మరి పర్యావరణంలో లభించే ప్రతి దానిని మనము ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, వనరు అని పిలుస్తామండి. నెక్స్ట్, పుట్టుక ఆధారంగా వనరులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? పుట్టుక ఆధారంగా ఆన్సర్ ఆప్షన్ 2. అవి ఏంటంటే జీవ నిర్జీవ వనరులు, జీవ వనరులు, నిర్జీవ వనరులు. నెక్స్ట్, మూడవది క్షీణత ఆధారంగా వనరుల వర్గీకరణలో లేనిది ఏది? క్షీణత ఆధారంగా వనరుల వర్గీకరణలో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, జీవావరణం. నెక్స్ట్, 4వదండి, మరి మానవులు వనరులను విచక్షణ రహితంగా ఉపయోగించడం వల్ల దారితీసిన ప్రధాన సమస్యల్లో ఒకటి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, వనరుల సమాన పంపిణీ. నెక్స్ట్ చూద్దామండి, సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. సో పర్యావరణానికి హాని కలగకుండా జరిగే అభివృద్ధి అని, అదేవిధంగా భవిష్యత్ తరాల అవసరాలకు ప్రతిబంధకం కాని అభివృద్ధి అని చెప్పడం జరుగుతుందండి సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంటే. నెక్స్ట్, మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? మరి ధరిత్రి దినోత్సవం ఎప్పుడో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ ఆప్షన్ బి, రియో డి జనీరో. నెక్స్ట్, 7వదండి, రియో డి జనీరో ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? రియో డి జనీరో ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఏ సంవత్సరం అంటే ఆన్సర్ ఆప్షన్ సి, 1992. నెక్స్ట్, 8వదండి, 2021వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధిని సాధించడానికి రియో సదస్సు ఆమోదించినటువంటి కార్యాంశాలు ఎన్ని కార్యాంశాలను అమలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, 21. 9వది, వనరుల లభ్యతలో అపారమైనటువంటి వైవిధ్యం ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. నెక్స్ట్, 10వదండి, ఖనిజాలు మరియు బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ అండి, నీటి వనరులు పుష్కలంగా ఉండి మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరవడిన రాష్ట్రం ఏది? మరొకసారి అండి, నీటి వనరులు పుష్కలంగా ఉండి మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరవడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. 12వది,
సమృద్ధిగా సౌర పవన శక్తిని కలిగి ఉండి నీటి వనరులు లేని రాష్ట్రం ఏది? సమృద్ధిగా సౌర పవన శక్తిని కలిగి ఉండి నీటి వనరులు లేని రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్. నెక్స్ట్, భారతదేశం మొత్తం భౌగోళిక వైశాల్యం ఎంత? భారతదేశం మొత్తం భౌగోళిక వైశాల్యం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో మొత్తం భూభాగంలో మైదాన ప్రాంతం ఎంత శాతం ఉంటుంది? మైదానం. ఆన్సర్ ఆప్షన్ సి 43% మైదానం. 15వదండి, మరి భారతదేశంలో మొత్తం భూభాగంలో పర్వతాలు ఎంత శాతం ఉన్నాయి? మైదానాలు 43%, మరి ఇప్పుడు పర్వతాలు. ఆన్సర్ ఆప్షన్ బి 30% పర్వతాలు అయితే ఉన్నాయండి. మైదానాలు 43%, పర్వతాలు 30%. నెక్స్ట్, భారతదేశంలో మొత్తం భూభాగంలో పీఠభూమి ప్రాంతం ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 27%. మొత్తంగా చూసుకున్నట్లయితే 100% అయిపోతుందండి. మైదానాలు 43, పీఠభూములు 27, మరి ఇంకొకటి ఉంది కదా, అది పర్వతాలు 30%. ఓకేనండి. నెక్స్ట్ 17వది, 5 వ్యవసాయ సంవత్సరాలకు పైగా సాగు చేయకుండా వదిలివేయబడినటువంటి భూమిని ఏమంటారు? 5 వ్యవసాయ సంవత్సరాలకు పైగా సాగు చేయకుండా వదిలివేయబడినటువంటి భూమిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సాగు చేయదగిన వ్యర్థ భూమి అని కూడా పిలుస్తారండి. ఇక్కడ మనం బంజరు భూమి అనుకుంటుంటాం, అందు గురించి సాగు చేయదగిన వ్యర్థ భూమి అని పిలుస్తుంటారండి. నెక్స్ట్, 1 లేదా అంతకన్నా తక్కువ వ్యవసాయ సంవత్సరానికి సాగు లేకుండా వదిలివేసిన భూమిని ఏమంటారు? 1 లేదా అంతకన్నా తక్కువ వ్యవసాయ సంవత్సరానికి సాగు లేకుండా వదిలివేసినటువంటి భూమిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రస్తుత బీడు అంటారండి. ప్రస్తుత బీడు. నెక్స్ట్, ఆహారం, నివాసం, దుస్తులు తదితర ప్రాథమిక అవసరాలలో భూమి నుండి ఎంత శాతం పొందుతాము? ఆహారం, నివాసం, దుస్తులు తదితర ప్రాథమిక అవసరాలలో భూమి నుండి ఎంత శాతం పొందుతాం? ఆన్సర్ ఆప్షన్ డి 95%. 95%. నెక్స్ట్ అండి, భూసార క్షీణతకు ప్రధాన కారణాలలో ఒకటి కానిది? భూసార క్షీణతకు ప్రధాన కారణాలలో ఒకటి కానిది? ఆన్సర్ ఆప్షన్ డి అడవుల పెంపకం. అడవుల నిర్మూలన వల్ల భూసార క్షీణత అయితే అవుతుందండి. అతిగా మేతకు వాడడం కూడా భూసార క్షీణతే. గనులు తవ్వడం కూడా భూసార క్షీణతే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో మనకి మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకుంటే మనకి అర్థమైపోద్ది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూ క్షీణతకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అధిక నీటిపారుదల. అధిక నీటిపారుదల. భూ క్షీణతకు ప్రధాన కారణం అధిక నీటిపారుదల. నెక్స్ట్, నేల ఏర్పడడానికి కొన్ని సెంటీమీటర్ల లోతు వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కొన్ని సెంటీమీటర్ల నేల ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి మిలియన్ల సంవత్సరాలు. మిలియన్ల సంవత్సరాలు. భారతదేశంలో అత్యంత విస్తృతంగా వ్యాపించిన ముఖ్యమైన నేల ఏది? అత్యంత విస్తృతంగా వ్యాపించిన ముఖ్యమైన నేల. ఆన్సర్ ఆప్షన్ సి ఒండ్రు నేల. ఒండ్రు నేల. 24వది, ఉత్తర మైదానాలు మొత్తం ఏ మట్టితో ఏర్పడ్డాయి? ఉత్తర మైదానాలు మొత్తం కూడా ఏ మట్టితో ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఒండ్రు మట్టి. ఒండ్రు మట్టి. 25వది, ఒండ్రు నేల తూర్పు తీరం మైదానాలలో ముఖ్యంగా ఏ నదుల డెల్టాలలో కనిపిస్తుంది? ఒండ్రు నేల తూర్పు తీర మైదానాలలో ముఖ్యంగా ఏ నదుల డెల్టాలలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి మహానది, గోదావరి, కృష్ణా, కావేరి. నెక్స్ట్, వయస్సు ఆధారంగా ఒండ్రు నేలలను ఏవిగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి బంగర్, ఖాదర్. ఈ విధంగా ఒండ్రు నేలను మనం వర్గీకరించవచ్చండి. ఎలాగా అంటే వయస్సు ఆధారంగా అండి. బంగర్, ఖాదర్. నెక్స్ట్, ఏ నేలలు పత్తి సాగుకు అనువైనవి? వీటిని నల్ల పత్తి నేల అని కూడా అంటారు. నల్ల పత్తి నేల. ఆన్సర్ ఆప్షన్ బి నల్లరేగడి నేలలు. ఇక్కడ మన క్వశ్చన్లో ఉంది
అంటే నేను రెండిటిని కూడా మిక్స్ చేయడం జరిగింది. ఏ నేలలు పత్తి సాగుకు అనువైనవి అంటే నల్ల రేగడి నేలలండి. అదేవిధంగా వీటిని నల్ల పత్తి నేల అని కూడా అంటారంటే వేటిని అంటామంటే నల్ల రేగడి నేలని నల్ల పత్తి నేల అని కూడా పిలుస్తుంటారండి. మరి నల్ల రేగడి నేలలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి డెక్కన్ ట్రాప్ అంటే బసాల్ట్ ప్రాంతాల్లో ఈ నల్ల రేగడి నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు దక్షిణ భాగాలలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏ నేల అభివృద్ధి చెందుతుంది? దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు దక్షిణ భాగాల్లో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏ నేల అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఎర్ర నేల. తక్కువ వర్షం ఎర్ర నేల, గుర్తుపెట్టుకోండి ఆ విధంగా. లాటరైట్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది మరియు దాని అర్థం ఏమిటి? లాటరైట్ ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ భాషా పదం. లాటరైట్ లాటిన్. ఇటుక, దాని అర్థం ఏంటంటే లాటరైట్ అంటే ఇటుక అని అర్థం అండి. నెక్స్ట్ 31ది, టీ మరియు కాఫీని పండించడానికి ఏ నేల అనుకూలం? ఆన్సర్ ఆప్షన్ సి లాటరైట్ నేల. లాటరైట్ నేల అంటే పర్వత ప్రాంతాల్లో ఈ యొక్క టీ మరియు కాఫీ పంటలు అయితే పండిస్తుంటారు. సో అక్కడ ఉండే నేల ఇండైరెక్ట్గా మనం లాటరైట్ నేల అని గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్, జీడిపప్పు వంటి పంటలకు ఏ నేల అనుకూలం? జీడిపప్పు ఆన్సర్ ఆప్షన్ సి ఎర్రటి లాటరైట్ నేలలు. ఎర్రటి లాటరైట్ నేలలు. నెక్స్ట్, శుష్క నేలలు ఏ రంగుల్లో ఉంటాయి? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి అన్నీ కూడా. శుష్క నేలలు ఏ రంగుల్లో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఎరుపు నుండి గోధుమ రంగు వరకు. ఎరుపు రంగు నుండి గోధుమ రంగు వరకు ఈ రంగుల్లో శుష్క నేలలు ఉంటాయి. ఏ నేలలు తగినంత వర్షారణ్యాలు అందుబాటులో ఉన్న కొండ మరియు పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి? ఏ నేలలు తగినంత వర్షారణ్యాలు అందుబాటులో ఉన్న కొండ మరియు పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి అటవీ నేలలు. అటవీ నేలలు. 35ది, వనరులు ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికే కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అని చెప్పింది మహాత్మా గాంధీ. నెక్స్ట్ అండి, 1968లో అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారిగా వనరుల పరిరక్షణ మరింత క్రమ పద్ధతిలో జరగాలని సూచించిన సంస్థ ఏది? మరొకసారి అండి, 1968లో అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారిగా వనరుల పరిరక్షణ మరింత క్రమ పద్ధతిలో జరగాలని సూచించినటువంటి సంస్థ. ఆన్సర్ ఆప్షన్ బి ద క్లబ్ ఆఫ్ రోమ్. 37దండి, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. స్మాల్ మేబీ ఇది స్మైల్ అయి ఉంటుంది. కొద్దిగా చిన్న రాంగులు మిస్టేక్లు ఉంటే పెద్ద మనసుతో క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకాన్ని రాసిన గాంధేయవాది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి షూమేకర్. నెక్స్ట్ పెట్టండి, అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో ఏ భావన ప్రచురించబడింది? అవర్ కామన్ ఫ్యూచర్. ఆన్సర్ ఆప్షన్ బి. ఇక్కడ ఫ్యూచర్ గురించి అంటే సుస్థిర అభివృద్ధి జరిగితేనే ఫ్యూచర్ బాగుంటుంది. అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో ఏ భావన ప్రచురించబడింది అంటే సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్ అండి, భూమి పరిమిత పరిమాణంలో ఉన్నటువంటి ఒక ఆస్తి అండి. భూమి పరిమిత పరిమాణంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఆస్తి. నెక్స్ట్ చూద్దామండి, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి? భౌగోళికంగా విస్తీర్ణం ఉంటుంది కదండి, ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణం. ఆ విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ డి 33% ఉండాలండి. ఎవరు చెప్పారు? జాతీయ అటవీ విధానం. ఎప్పుడు? 1952. నెక్స్ట్, వ్యర్థ భూమిలో ఏ ప్రాంతాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రాతి ప్రాంతాలు, శుష్క ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు. 41ది, వ్యవసాయేతర ఉపయోగాలకు ఉంచిన భూమిలో ఏముంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నివాసాలు, రోడ్లు, రైల్వేలు మొదలైనవన్నీ. నెక్స్ట్ అండి, గనుల తవ్వకం కారణంగా అడవుల నరికివేత వలన తీవ్రమైనటువంటి భూక్షీణత ఏర్పడిన రాష్ట్రాలు. గనుల తవ్వకము మరియు అడవుల నరికివేత వల్ల తీవ్రమైనటువంటి భూక్షీణత ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా. మనం అక్కడ ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ గనులు ఉన్నాయని
అనేది. నెక్స్ట్ చూద్దామండి. మట్టిలో సాధారణంగా తక్కువగా ఉండే పోషకం ఏది? మట్టిలో సాధారణంగా తక్కువగా ఉండే పోషకం. ఆన్సర్ ఆప్షన్ డి ఫాస్ఫరస్. ఫాస్ఫరస్. నెక్స్ట్ నల్లరేగడి నేలలు తేమగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? నల్లరేగడి నేలలు తేమగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి జిగటగా ఉంటాయండి. నల్లరేగడి నేలలు తేమగా ఉన్నప్పుడు జిగటగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దామండి. స్ఫటికాకార రూపాంతర శిలల్లో ఇనుము వ్యాప్తి చెందడం వల్ల దీనిలో అండి స్ఫటికాకార రూపాంతర శిలల్లో ఇనుము వ్యాప్తి చెందడం వల్ల ఏ నేలలు ఎర్రటి రంగును కలిగి ఉంటాయి? ఏ నేలలు? ఆన్సర్ ఆప్షన్ సి ఎరుపు మరియు పసుపు నేలలు. దీనిలో స్ఫటికాకార రూపాంతర శిలల్లో ఇనుము వ్యాప్తి చెంది ఉంటాయండి. అప్పుడు ఎరుపు పసుపు నేలలుగా ఉంటాయి. నెక్స్ట్ లాటరైట్ నేలలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. దాని యొక్క pH వాల్యూ ఎంత? లాటరైట్ నేలలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. pH వాల్యూ. ఆమ్లత్వం అంటే బిలో 7 కదా. ఆన్సర్ ఆప్షన్ బి 6. pH వాల్యూ 6 అండి. నెక్స్ట్ లాటరైట్ నేలలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? లాటరైట్ నేలలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. దక్షిణ రాష్ట్రాల్లోను, మహారాష్ట్ర యొక్క పశ్చిమ కనుమల ప్రాంతంలోను, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ లాటరైట్ నేలలు ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ 47వది శుష్క నేలల్లో ఏ మోతాదు ఎక్కువగా ఉంటుంది? శుష్క నేలల్లో ఏ మోతాదు ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉప్పు. ఉప్పు యొక్క మోతాదు ఎక్కువగా ఉన్న నేలలు ఏమిటి అని అడుగుతుంటాడు. శుష్క నేలలు. 48వది ఒండ్రి మట్టిలో ఏవి వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇసుక, సిల్ట్, బంకమట్టి ఇవన్నీ కూడా వివిధ నిష్పత్తుల్లో ఉంటాయండి. నెక్స్ట్ గాలి వీచేటప్పుడు చదునైన లేదా వాలుగా ఉన్న భూమిపై వదులుగా ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడాన్ని ఏమంటాము? మరోసారి అండి. గాలి వీచేటప్పుడు చదునైన లేదా వాలుగా ఉన్న భూమిపై వదులుగా ఉన్న మట్టి కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ పవన క్రమక్షయం. నెక్స్ట్ అండి లోపభూయిష్టమైనటువంటి వ్యవసాయ పద్ధతులు కూడా దేనికి కారణమవుతాయి? లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు దేనికి కారణమవుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ నేల క్రమక్షయం. నెక్స్ట్ అండి వాలుగా ఉన్న ప్రాంతాన్ని పైనుండి కిందకి తప్పుడు పద్ధతిలో దున్నడం వల్ల ఏమి జరుగుతుంది? వాలుగా ఉన్న ప్రాంతాన్ని పైనుండి కిందకి తప్పుడు పద్ధతిలో దున్నటం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి నీరు త్వరగా ప్రవహించడానికి మార్గాలు ఏర్పడి నేల క్రమక్షయానికి దారితీస్తుంది. 52వది కాంటూర్ రేఖల వెంట దున్నడం వల్ల వాలుల నుండి దేని ప్రవాహాన్ని తగ్గించవచ్చు? కాంటూర్ రేఖల వెంట దున్నడం వల్ల వాలుల నుండి దేని ప్రవాహాన్ని తగ్గించవచ్చు అంటే నీటి ప్రవాహాన్ని మనం తగ్గించవచ్చు. 53వది ఏటవాలు ప్రాంతాలలో సోపానాలను ఏర్పాటు చేయడానికి దేనిని మెట్లుగా కత్తిరించవచ్చు? ఏటవాలు ప్రాంతాలలో సోపానాలను ఏర్పాటు చేయడానికి దేనిని మెట్లుగా కత్తిరించవచ్చు అంటే బి గడ్డిని. నెక్స్ట్ ఏ వ్యవసాయ పద్ధతి క్రమక్షయాన్ని అరికడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి సోపాన వ్యవసాయం. నెక్స్ట్ అండి పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు దేనిని బాగా అభివృద్ధి చేశాయి? ఆన్సర్ ఆప్షన్ సి సోపాన వ్యవసాయం. నెక్స్ట్ అండి విశాలమైన క్షేత్రాలను భాగాలుగా విభజించి పంటల మధ్య గడ్డి చాళ్లు పెరగడానికి ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. విశాలమైన క్షేత్రాలను భాగాలుగా విభజించి పంటల మధ్య గడ్డి చాళ్లు పెరగడాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి స్ట్రీప్ కల్టివేషన్ అంటారండి. నెక్స్ట్ అండి చెట్లను వరుసలో నాటడం వల్ల దేని ప్రభావాన్ని తగ్గించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి గాలి యొక్క ప్రభావాన్ని. చెట్లను వరుసలో నాటడం వల్ల గాలి యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. చెట్ల వరుసలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆశ్రయ శ్రేణులు. 59వదండి పశ్చిమ భారతదేశంలో ఇసుక దిబ్బల స్థిరీకరణలో ఆశ్రయ శ్రేణులు దేనికి దోహదపడ్డాయి? ఆన్సర్ బి నేల సంరక్షణ. నెక్స్ట్ పెట్టండి మరి భారతదేశం మొత్తం భౌగోళిక వైశాల్యంలో ఎన్ని శాతం డేటా మాత్రమే లభ్యమవుతుంది?
ఎంత శాతం డేటా మాత్రమే లభ్యమవుతుంది? భారతదేశం మొత్తం భౌగోళిక వైశాల్యంలో ఎన్ని శాతం డేటా మాత్రమే లభ్యమవుతుందంటే ఆన్సర్ ఆప్షన్ బి 93%. 93%. నెక్స్ట్ అండి 63వది, వనరుల పరిరక్షణకు ఏది అత్యంత అవసరం? వనరుల పరిరక్షణకు ఏది అత్యంత అవసరం? ఆన్సర్ ఆప్షన్ బి వనరుల ప్రణాళిక అనేది వనరుల పరిరక్షణకు అవసరం. నెక్స్ట్ 62వది, భారతదేశంలో వనరుల ప్రణాళికకు సంబంధించిన సంక్లిష్ట ప్రక్రియలోని ఎన్ని దశలు ఉన్నాయి? భారతదేశంలో వనరుల ప్రణాళికకు సంబంధించి సంక్లిష్ట ప్రక్రియలో ఎన్ని దశలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 3 దశలు ఉన్నాయండి. నెక్స్ట్ వాటి గురించి కూడా చూసేద్దామండి. మరి భారతదేశంలో వనరుల ప్రణాళికలో మొదటి దశ ఏది? వనరుల ప్రణాళికలో మొదటి దశ ఆన్సర్ ఆప్షన్ ఏ వనరుల లభ్యతను గుర్తించడము, జాబితా చేయడము. మొదటి వనరులు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం. నెక్స్ట్ వనరుల లభ్యతను గుర్తించడము మరియు జాబితా చేయడంలో ఏమి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సర్వే ఉంటుందండి, మ్యాపింగ్, గుణాత్మక, పరిమాణాత్మక అంచనా. అంటే పరిమాణాత్మక అంటే ఎంత లభ్యతగా ఉండొచ్చు అనేది అర్థం అనమాట. కొలత. పైవన్నీ కూడా వనరుల లభ్యతను గుర్తించడం మరియు జాబితా చేయడంలో ఉంటాయండి. నెక్స్ట్ 65వది, వనరుల అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడంలో దేనితో సరిపోల్చాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ దేశం మొత్తం అభివృద్ధి లక్ష్యాలు. దేశం మొత్తం యొక్క అభివృద్ధి లక్ష్యాలతో సరిపోల్చాలండి ఈ వనరుల అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడం అనేది. నెక్స్ట్ 66వది, భారతదేశం తన వనరుల అభివృద్ధికి ఎప్పుడు కృషి చేయడం ప్రారంభించింది? భారతదేశం తన వనరుల అభివృద్ధికి ఎప్పుడు కృషి చేయడం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మొదటి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత. మిత్రులు, మరి మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించారో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 67వదండి, వనరుల సంరక్షణ పట్ల గాంధీజీకి గల ఆందోళనను ప్రచురించిన పుస్తకం ఏది? వనరుల సంరక్షణ పట్ల గాంధీజీకి గల ఆందోళనను ప్రచురించిన పుస్తకం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంతకు ముందే చెప్పుకున్నాం, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ 68వది, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం యొక్క ప్రధాన సమస్యల్లో ఒకటి ఏది? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం యొక్క ప్రధాన సమస్యల్లో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ సి వనరుల అభివృద్ధి. వనరుల అభివృద్ధి. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి యొక్క ప్రధానమైన లక్ష్యం ఏది? సుస్థిర అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు కూడా వనరులను భద్రపరచడం. నెక్స్ట్ 75 మరి కొండలు, పర్వత ప్రాంతాలలో నేలకోతను నివారించడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఏది? కొండలు, పర్వత ప్రాంతాలలో నేలకోతను నివారించడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ బి కాంటూర్ దున్నుడు. కాంటూర్ దున్నుడు. నెక్స్ట్ అండి, భారతదేశంలో వ్యవసాయం కోసం మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉపయోగపడుతుంది? భారతదేశంలో వ్యవసాయం కోసం మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 54%. 54%. నెక్స్ట్ పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? కొత్త అంటాం కదా, పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి బంగర్. బంగర్. పాత ఒండ్రు బంగర్. మరి కొత్త ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఖాదర్. బంగర్, ఖాదర్. పాతది బంగర్, కొత్తది ఖాదర్. కొత్తది ఖాదర్. ఓకేనండి. మరి నల్ల రేగడి నేలలు ఏ రంగులో ఉంటాయి? పేరులోనుంది ఆప్షన్ సి నలుపు. మరి నీరు మరియు గాలి ద్వారా మట్టి కోతని ఏమంటారు? నీరు మరియు గాలి ద్వారా మట్టి కోతని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి నేల కోత అంటామండి. నేల కోత. నెక్స్ట్ లోహాల వల్ల భూమి కలుషితమై భూ క్షీణత ఏర్పడిన రాష్ట్రం ఏది? లోహాల వల్ల భూమి కలుషితమై భూ క్షీణత ఏర్పడిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ డి ఒడిశా. ఒడిశా. నెక్స్ట్ నేల సంరక్షణకు అవలంబించే పద్ధతి కానిది. ఆన్సర్ ఆప్షన్ సి అతిగా మేతకు వాడడం అనేది నేల యొక్క భూసార క్షీణతకు దారితీస్తుందండి. ఇక్కడ నేల సంరక్షణకు అవలంబించే పద్ధతులు కాంటూర్ దున్నుడు, స్ట్రీప్ కల్టివేషన్, ఆశ్రయ శ్రేణులు. ఆశ్రయ శ్రేణులు అంటే ఏం లేదండి, వరుసలో మొక్కలు నాటడం ఒక లైన్ ప్రకారం. 78వది, ఏ ప్రణాళిక ద్వారా
వనరుల లభ్యత, సాంకేతికత, సంస్థాగత సామర్థ్యం మధ్య సమతుల్యత సాధించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి వనరుల ప్రణాళిక. 79ది అండి. ఇప్పటి వరకు 78 బిట్లు అయితే మనకి మొదటి పాఠం నుంచి అండి. మరి రెండో పాఠంలోకి వెళ్ళిపోతున్నామండి. నాకు గుర్తుగా మళ్ళీ పక్కన 1 పెట్టుకున్నాను కదా, అదే నాకు గుర్తుండి. క్రింది వాటిలో ఏది జీవ వైవిధ్యాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి వన్యప్రాణులు మరియు పెంపుడు జాతుల్లోని అపారమైన వైవిధ్యము, వాటి రూపము మరియు పనితీరులో భిన్నంగా ఉన్నప్పటికీ కూడా పరస్పర ఆధారమైనది అనేది ఇక్కడ జీవ వైవిధ్యాన్ని నిర్వచించడం అండి. నెక్స్ట్ రెండో బిట్టు అంటే 85. భారతదేశం దేనిలో అత్యంత సంపన్నమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి విస్తారమైన విస్తారమైనటువంటి జీవ వైవిధ్య అమెరికా. నెక్స్ట్ మూడవది, వన్యప్రాణుల సంఖ్య మరియు అటవీ సంపద వేగంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఏది తప్పనిసరి అయింది? వన్యప్రాణుల సంఖ్య. సో వన్యప్రాణుల పరిరక్షణ అనేది చాలా తప్పనిసరి అయ్యింది. నెక్స్ట్ బిట్ అండి, 1972లో అమల్లోకి వచ్చిన చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం. నెక్స్ట్, భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అంతరించిపోతున్న జాతుల్లో మిగిలిన వాటిని వేటను నిషేధించడము, వాటి ఆవాసాలకు చట్టపరమైనటువంటి రక్షణ కల్పించడము, వన్యప్రాణుల వాణిజ్యం మీద ఆంక్షలు విధించడం ద్వారా రక్షించడము. నెక్స్ట్, ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1973 ప్రాజెక్ట్ టైగర్. నెక్స్ట్ అండి, పులుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పులుల సంరక్షణ కార్యక్రమాల వల్ల తగ్గడానికి ప్రధాన కారణం కాదండి, మిగతావన్నీ కూడా కారణాలే. నెక్స్ట్ 8వది, పులుల చర్మాల వ్యాపారం మరియు వాటి ఎముకలను సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగించడం వల్ల ఏ ఖండంలోని దేశాలలో పులులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఆసియా ఖండంలోని ఆ దేశాలలో పులులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ అండి, ప్రపంచంలో జీవించి ఉన్న పులుల సంఖ్యలో 3/2 ఏ దేశాల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం మరియు నేపాల్. ప్రపంచంలోనే జీవించి ఉన్న పులుల సంఖ్యలో 3/2 ఏ దేశాల్లో ఉన్నాయంటే భారతదేశం, నేపాల్లో. నెక్స్ట్ అండి, రాజస్థాన్లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో మైనింగ్కు వ్యతిరేకంగా ఎవరు పోరాడారు? రాజస్థాన్లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో మైనింగ్కు వ్యతిరేకంగా ఎవరు పోరాడారు? ఆన్సర్ ఆప్షన్ బి స్థానికులు. నెక్స్ట్, రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలోని 5 గ్రామాల నిర్వాసితులు మరి 1200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఏమని ప్రకటించారు? రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలోని 5 గ్రామాల నిర్వాసితులు 1200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఏమని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సోన్చరియా. భైరోదేవ్ డాకవ్ సోన్చరిగా. నెక్స్ట్ అండి, 12వది, హిమాలయాల్లో అటవీ నిర్మూలనను విజయవంతంగా నిరోధించిన ఉద్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చిప్కో ఉద్యమం. అటవీ నిర్మూలనను విజయవంతంగా నిరోధించిన ఉద్యమం చిప్కో ఉద్యమం. నెక్స్ట్ అండి, తెహ్రీ నవధాన్యాలలో బీజ్ బచావో ఆందోళన దేనిని చూపించింది? మరొకసారి అండి, తెహ్రీ మరియు నవధాన్యాలలోని బీజ్ బచావో ఆందోళన దేనిని చూపించింది? ఆన్సర్ ఆప్షన్ బి కృత్రిమ రసాయనాలు ఉపయోగించకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండే విభిన్న పంటలను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యమేనని చూపించింది. ఏంటవి? తెహ్రీ మరియు నవధాన్యాలలో బీజ్ బచావో ఆందోళన మరి కృత్రిమ రసాయనాలు ఉపయోగించకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండే విభిన్న పంటలను తగిన స్థాయిలో ఉత్పత్తి సాధ్యమే అని నిరూపించి చూపించిందండి. నెక్స్ట్, భారతదేశంలోని ఉమ్మడి అటవీ నిర్వహణ అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్
కార్యక్రమం దేనికోసం ప్రారంభించబడింది? ఉమ్మడి అటవీ నిర్వహణ కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ బి, క్షీణించిన అడవుల పునరుద్ధరణ మరియు నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడం. ఇదే ఉమ్మడి అటవీ నిర్వహణ కార్యక్రమం. నెక్స్ట్, పవిత్ర వనాలు దేనిని రక్షించాలనే స్థానిక గిరిజనులు పురాతన విశ్వాసానికి ప్రతీక. పవిత్ర వనాలు దేనిని రక్షించాలనే స్థానిక గిరిజనుల పురాతన విశ్వాసానికి ప్రతీక. ఆన్సర్ ఆప్షన్ బి, సృష్టిలో సహజంగా ఉన్నటువంటి ప్రకృతిని రక్షించాలి అనేదే గిరిజనుల యొక్క పురాతన విశ్వాసానికి ప్రతీక. నెక్స్ట్ 16వదండి, చోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు మరియు సంతాళ్ళు ఏ చెట్టును పూజిస్తారు? మరి మీరు అయితే టెక్స్ట్ బుక్ను కూడా చూడాల్సిన అవసరం లేదండి, అంత పర్ఫెక్ట్గా తయారు చేయడం జరిగింది. చోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు మరియు సంతాళ్ళు ఏ చెట్లను పూజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, మహూవా మరియు కదంబ. కదంబ. ఆల్రెడీ 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న హిస్టరీలో మహూవా చెట్టు గురించి చెప్పడం జరిగిందండి. ఈ వైన్ తయారీలో ఉపయోగిస్తారండి, మందు తయారీలో. నెక్స్ట్, ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో ఏ చెట్లను పూజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, చింత మరియు మామిడి. ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో ఏ చెట్లు పూజిస్తారు? చింత మరియు మామిడి. నెక్స్ట్, భారతీయ సమాజంలోని అనేక దేవాలయాల వద్ద భక్తులుగా భావించి పోషించే జంతువులేవి? ఆన్సర్ ఆప్షన్ బి, రకరకాల కోతులు. ఇప్పుడు అనేక దేవాలయాల వద్ద ఈ కోతుల్లో బాగా పోషిస్తున్నారండి. 19, రాజస్థాన్లోని బిష్నోయ్ గ్రామాలలో సమాజంలో అంతర్భాగంగా చూసి ఎవరు హాని చేయని జంతువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, కృష్ణ జింక, నీల్గాయ్ గుంపులు, నెమళ్ళు. వీటిని రాజస్థాన్లోని బిష్నోయ్ గ్రామాలలో సమాజంలో అంతర్భాగంగా ఉంటాయండి. అక్కడ హాని చేయని జంతువులు నెమళ్ళు, కృష్ణ జింక, నీల్గాయ్ గుంపులు. నెక్స్ట్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం మొదటి తీర్మానాన్ని ఏ రాష్ట్రం 1988లో ఆమోదించింది? జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ JFM కోసం మొదటి తీర్మానం ఏ రాష్ట్రంలో ఎప్పుడు అంటే 1988లో. మరి ఎక్కడ అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిశాలో అండి. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ 1988లో ఒడిశాలో. నెక్స్ట్ 21వది, మానవుల మనుగడకు అత్యవసరమైనటువంటి స్వచ్ఛమైన గాలి, త్రాగే నీరు, తినే ఆహారాన్ని ఉత్పత్తి చేసే నేల మొదలైన వాటి నాణ్యతను ఏవి పునఃసృష్టిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు. మరి 100వ పెట్టండి. మరి 2వ పట్టంలో 22వది, పర్యావరణ వ్యవస్థలో ఏవి కీలక పాత్ర పోషిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, అడవులు. మరి ఏ జాతి జీవులు ప్రాథమిక ఉత్పత్తిదారులు కాబట్టి అన్ని జీవరాశులు వాటిపై ఆధారపడి జీవిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, అడవులు అంటే వృక్షజాలం. నెక్స్ట్ అండి, అటవీ మరియు వన్యప్రాణుల వనరులు ఇటీవల కాలంలో ఎందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, పర్యావరణం పట్ల మానవ నిర్లక్ష్యం కారణంగా. నెక్స్ట్, సంరక్షణ దేనిని సంరక్షిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, పర్యావరణ వైవిధ్యాన్ని మరియు మన జీవనానికి మూలాధారాలైనటువంటి నీరు, గాలి, నేలలను సంరక్షిస్తుంది. నెక్స్ట్, సంరక్షణ దేని మెరుగైన పెరుగుదల మరియు వంశవృద్ధి జరిగేలా మొక్కల, జంతువుల జన్యు వైవిధ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది. మరొకసారి అండి, సంరక్షణ దేని మెరుగైన పెరుగుదల మరియు వంశవృద్ధి జరిగేలా మొక్కలు, జంతువుల జన్యు వైవిధ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, జాతుల మెరుగైన పెరుగుదల మరియు వంశవృద్ధి. నెక్స్ట్ అండి, 1960-1970 దశకాలలో జీవ సంరక్షకులు జాతీయ స్థాయిలో దేనిని బలంగా కోరారు? జీవ సంరక్షకులు. ఆన్సర్ ఆప్షన్ బి, వన్యప్రాణుల రక్షణ కార్యక్రమం. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఏ జంతువులను రక్షించడానికి అనేక పథకాలను ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక పైన అన్ని చూడండి, ఒకసారి ఆపుకొని అవన్నిటిని కూడా రక్షించడానికి అనేక పథకాలను అయితే ప్రకటించిందండి. నెక్స్ట్, ఇటీవల భారతదేశం అంతటా వేట మరియు వ్యాపారం నుండి పూర్తిగా లేదా పాక్షికంగా
చట్టపరమైన రక్షణ కల్పించిన జంతువులు ఏవి? ఇటీవల భారతదేశం అంతటా కూడా వేట మరియు వ్యాపారం నుండి పూర్తిగా లేదా పాక్షికంగా చట్టపరమైన రక్షణ కల్పించిన జంతువులు. ఆన్సర్ ఆప్షన్ బి భారతీయ ఏనుగు, కృష్ణ జింక, పట్టమేక పెట్ట మరియు మంచు చిరుత ఇవన్నీ కూడా రక్షణ కల్పించిన జంతువులండి. 108వ బిట్ అండి. మరి రెండో పటంలో 30వ బిట్ అది. 20వ శతాబ్ద ప్రారంభంలో 55,000గా ఉన్న పులుల సంఖ్య 1973లో అధికారులు అంచనా వేసే నాటికి ఎంతకు తగ్గింది? ఆన్సర్ ఆప్షన్ సి 1827. 55,000 నుంచి 1800కి దిగిపోయిందండి. 1827. నెక్స్ట్, అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో అధిక శాతం అడవులు ఎలా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి స్థానిక సామాజిక వర్గాలచే నిర్వహించబడుతున్నటువంటి వర్గీకరించబడని అడవులు. నెక్స్ట్, భారతదేశంలో సహజ వనరుల పరిరక్షణ వ్యూహాలు దేనికోసం కొత్త కాదు? ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయ జన సమూహాలకు అడవులను నిలయంగా చేయడం దేనికోసమైతే కాదండి. నెక్స్ట్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక సామాజిక వర్గాలు ప్రభుత్వ అధికారులతో కలిసి దేనిని పరిరక్షించడానికి పోరాడుతున్నాయి? మరొకసారి, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక సామాజిక వర్గాలు ప్రభుత్వ అధికారులతో కలిసి దేనిని పరిరక్షించడానికి పోరాడుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి దీర్ఘకాలిక జీవనోపాధికి సురక్షితమైనటువంటి ఆవాసాల కోసం పోరాడుతున్నాయి. నెక్స్ట్ అండి, భైరోదేవ్ డాకావ్ సోంచరిగా ప్రకటించినటువంటి అటవీ ప్రాంతంలో బయట వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఏ నియమాలను వెల్లడించారు? భైరోదేవ్ డాకావ్ సోంచరిగా దీనిలో ప్రకటించినటువంటి అటవీ ప్రాంతంలో బయట వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఏ నియమాలను వెల్లడించారు? ఆన్సర్ ఆప్షన్ బి వేటకు అనుమతించకపోవడం మరియు వన్యప్రాణులను సంరక్షించడం ఏ నియమాలను వెల్లడించారు? నెక్స్ట్, సాంప్రదాయిక పరిరక్షణ పద్ధతులను పునరుద్ధరించడానికి లేదా పర్యావరణ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అంటే ఆన్సర్ విస్తృతంగా అయితే జరుగుతున్నాయండి. నెక్స్ట్, 36వది బీజ్ బచావో ఆందోళన ఏ ప్రాంతాల్లో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి తెహ్రీ నవధాన్య బీజ్ బచావో ఆందోళన తెహ్రీ నవధాన్య. నెక్స్ట్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ JFM దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అటవీ శాఖ ఆధీనంలో ఉండే క్షీణించిన అటవీ భూముల యొక్క రక్షణ కార్యకలాపాలను చేపట్టే స్థానిక సంస్థల ఏర్పాటుపై. ఇది జాయింట్ కదా, ఇక్కడ అటవీ శాఖ స్థానిక సంస్థల ఈ రెండింటి జాయింట్గా ఈ యొక్క అటవీ భూములను మేనేజ్ చేయడం అనమాట, అంటే రక్షించడం. నెక్స్ట్ అండి, ఉమ్మడి అటవీ నిర్వహణ ద్వారా సంఘాల సభ్యులు దేనిని పొందుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి కలపేతర అటవీ ఉత్పత్తులు మరియు పండించిన కలపలో కొంత భాగం. నెక్స్ట్, ఈ భూమిపై చాలా ఇంపార్టెంట్ అండి, ఈ భూమిపై అపరిమిత దయ మరియు దాన గుణం కలిగిన ఏకైక జీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి చెట్టు. నెక్స్ట్, అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పుస్తకం ప్రకారము మనుగడ కొరకు మానవులు దేనిపై ఎక్కువగా ఆధారపడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి పర్యావరణ వ్యవస్థ మీద, అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పుస్తకం ఆధారంగా. నెక్స్ట్, భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం దేనిని రక్షించడానికి వివిధ నిబంధనలతో అమల్లోకి తీసుకొచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడానికి. నెక్స్ట్ అండి, భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం ద్వారా అఖిల భారత రక్షిత జాతుల జాబితాను కూడా దేని కొరకు ప్రచురించారు? మరొకసారి, భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం ద్వారా అఖిల భారత రక్షిత జాబితాను కూడా దేనికోసం ప్రచురించారు?
ఆన్సర్ ఆప్షన్ బి అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి ఈ యొక్క అఖిల భారత రక్షిత జాతుల జాబితాను ప్రచురించారండి. ఎవరు? భారతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ద్వారా. నెక్స్ట్ 43ది రెండో పాఠం నుంచి, కేంద్ర మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దేనిని ఏర్పాటు చేశాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ప్రచారం చేయబడినటువంటి వన్యప్రాణుల ప్రచార కార్యక్రమాల్లో ఒకటి దేనికోసం? ప్రాజెక్ట్ టైగర్. ఆన్సర్ ఆప్షన్ బి పులుల సంరక్షణ. పులుల సంరక్షణ అనేది అంతరించిపోతున్న జాతులను రక్షించే ప్రయత్నంగా మాత్రమే కాకుండా గణనీయమైనటువంటి దేనికి కూడా. ఆన్సర్ ఆప్షన్ బి పర్యావరణ సమతుల్యత కూడా. నెక్స్ట్ 46ది పవిత్ర వనాలు అని పిలువబడే మానవ ప్రమేయం లేని సహజ అడవులను దేని ద్వారా సంరక్షించారు? ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయ నమ్మకాలు ఆధారంగా సంరక్షించడం జరిగింది. నెక్స్ట్ కొన్ని సమాజాలు అనాదిగా సంరక్షించబడినటువంటి ఒక ప్రత్యేకమైన చెట్టును దేనితో గౌరవిస్తారు? కొన్ని సమాజాలు అనాదిగా సంరక్షించబడిన ఒక ప్రత్యేకమైన చెట్టును దేనితో గౌరవిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి గౌరవం. నీటి బుగ్గలు, పర్వత శిఖరాలు, మొక్కలు, జంతువులకు పవిత్ర లక్షణాలను ఉన్నాయని ఎల్లవేళలా దేని ద్వారా పరిరక్షిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి నమ్మకం. 49దండి, మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసం మరియు పునర్నిర్మాణ ప్రక్రియ నుండి నేర్చుకున్న పాఠం ఏమిటంటే స్థానిక తెగలను ఎక్కడో ఒక విధంగా దేనిలో భాగస్వాములను చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి సహజ వనరుల నిర్వహణలో భాగం చేయాలి. మరి రెండో పాఠం నుంచి 50 పెట్టండి. ప్రజలు కేంద్రంగా ఉండే పర్యావరణ అనుకూలమైన మరియు ఆర్థికంగా లాభదాయకమైన ఆర్థిక లేదా అభివృద్ధి కార్యకలాపాల్లో మాత్రమే దేని చేయాలి? ఆన్సర్ ఆప్షన్ సి ఆమోదించాలి. 51ది అటవీ శాఖ ఆధీనంలో ఉండే క్షీణించినటువంటి అటవీ భూముల యొక్క రక్షణ కార్యకలాపాలను చేపట్టేది ఏది? అటవీ శాఖ ఆధీనంలో ఉండే క్షీణించిన అటవీ భూముల యొక్క రక్షణ కార్యకలాపాలను చేపట్టేది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి స్థానిక సంస్థలు. నెక్స్ట్ అండి 52ది మానవ కార్యకలాపాల కారణంగా వృక్షజాల మరియు జంతుజాలాల క్షీణతకు ప్రధాన కారణం? ఆన్సర్ ఆప్షన్ బి పర్యావరణం పట్ల నిర్లక్ష్యం. నెక్స్ట్ భారతదేశంలోని అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడంలో మరియు కాపాడటంలో ఏవి ప్రధాన పాత్ర పోషిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి స్థానిక సామాజిక వర్గాలు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కొరకు అనుసరించే కొన్ని మంచి విధానాలలో ఏది ఒకటి కాదు? అడవులు వన్యప్రాణుల సంరక్షణ కొరకు అనుసరించే కొన్ని మంచి విధానాలలో ఏది ఒకటి కాదు? ఆన్సర్ ఆప్షన్ డి అడవుల నిర్మూలన. నెక్స్ట్ పెట్టండి 55ది పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో పాడుకునే లెప్చా జానపద పాట ఎక్కడండి? పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో పాడుకునే లెప్చా జానపద పాట ప్రకారం సంగీత ప్రచారానికి సృష్టికర్త ఎవరు? సంగీత ప్రపంచానికి సృష్టికర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ నారక్. నెక్స్ట్ అండి మనం నివసించే ఈ ప్రపంచంలో ఏది అపారంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి జీవ వైవిధ్యం అనేది అపారంగా ఉంది. నెక్స్ట్ అండి అన్ని జీవరాశులను కలుపుకొని ఏది ఒక సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థని ఏర్పరుస్తుంది? అన్ని జీవరాశుల్లో కలుపుకొని ఏది ఒక సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థను ఏర్పరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి భూమిపై జీవ వైవిధ్యం. నెక్స్ట్ అండి మనుగడకు అవసరమయ్యే పీల్చే స్వచ్ఛమైన గాలి, త్రాగే నీరు, తినే ఆహారం దేని ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి మొక్కలు మరియు జంతువులు. నెక్స్ట్ భారతదేశంలో ఇంకా కనుగొనబడని జీవుల సంఖ్య
కనుగొన్న వాటి కంటే ఎంత ఎక్కువగా ఉండవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి 2 లేదా 3 రెట్లు ఎక్కువగా. 60 మానవులు మరియు ప్రకృతి మధ్య సామరస్య సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి సూచించిన కృత్యం ఏది? మానవులు ప్రకృతి వీళ్ళ మధ్య సామరస్య సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి సూచించిన కృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మీ ప్రాంతాలలో బాగా ప్రాచుర్యంలో ఉన్న కథనాలను తెలుసుకోవడం. 61 వన్యప్రాణుల సంఖ్య మరియు అటవీ సంపద వేగంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఏది తప్పనిసరి అయింది? ఆన్సర్ ఆప్షన్ సి పరిరక్షణ. 62 పరిరక్షణ సంరక్షణ దేనిని పరిరక్షిస్తుంది? సంరక్షణ దేనిని పరిరక్షిస్తుంది అంటే బి పర్యావరణ వైవిధ్యాన్ని మరియు మన జీవనానికి మూలాధారాలైనటువంటి నీరు, గాలి, నేలలను సంరక్షిస్తుంది. నెక్స్ట్, వ్యవసాయంలో ఇంకా దేనిపై ఆధారపడుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయ పంట రకాలపై ఆధారపడుతున్నారు. నెక్స్ట్ అండి, భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం వేటను దేనిని చేశారు? వేటను నిషేధించడం జరిగింది. నెక్స్ట్, పులుల సంఖ్య తగ్గడానికి కారణాలలో ఒకటి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పులుల సంరక్షణ కోసం ఎక్కువ నిధులు అనేది కాదు. నెక్స్ట్ అండి, పులుల చర్మాల వ్యాపారం మరియు సాంప్రదాయ ఔషధాలలో వాటి ఎముకలను ఉపయోగించడం వల్ల ఏ ఖండంలోని దేశాలలో పులులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఆసియా ఖండంలోని దేశాల్లో పులులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచంలో జీవించి ఉన్న పులుల సంఖ్యలో 3/2 ఉన్న దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం, నేపాల్. నెక్స్ట్, వన్యప్రాణి చట్టంలోని కీలకమైన వన్యప్రాణుల జాబితాల్లో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పులి, ప్రాజెక్ట్ టైగర్ పులి. నెక్స్ట్ అండి, రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో 5 గ్రామాల నిర్వాసితులు దీనికి వ్యతిరేకంగా వేటకు అనుమతించకపోవడం మరియు వన్యప్రాణులను సంరక్షించడం వంటి నియమాలను వెల్లడించారు. ఆన్సర్ ఆప్షన్ బి బయటవారి ఆక్రమణలకు. మరి రెండో పాఠంలో 75 అండి, పవిత్రమైన వనాలు అనేది దేనికి సంబంధించిన పురాతన విశ్వాసం? ఆన్సర్ ఆప్షన్ బి ప్రకృతిని రక్షించడమే అనేది పవిత్రమైన వనాలు అనేది ఇవి పురాతనమైనటువంటి విశ్వాసాలు. నెక్స్ట్, పవిత్ర వనాలు అని పిలువబడే మానవ ప్రమేయం లేని సహజ అడవులను ఏవి సంరక్షించాయి? ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయ నమ్మకాలు. నెక్స్ట్, పవిత్ర వనాలలో మానవ కార్యకలాపాలను దేన్ని చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి నిషేధించారు. నెక్స్ట్, భారతీయ సమాజంలోని అనేక సంస్కృతులు దేనిని కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రకృతిని మరియు దాని సృష్టిని పరిరక్షించే సంప్రదాయ పద్ధతులు. నెక్స్ట్ అండి, గౌతమ బుద్ధుడి ప్రకారం ఈ భూమిపై అపరిమిత దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవి. ఆన్సర్ ఆప్షన్ సి చెట్టు. ఇందాక ఎందు గురించి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్న మీకు అర్థమై ఉంటుంది. అది ఎవరు చెప్పారు? గౌతమ బుద్ధుడు చెప్పాడండి. నెక్స్ట్, చెట్టు తన మనుగడకు ఎవరి నుండి ఏమీ ఆశించకుండా తమ ఉత్పత్తులను జీవితాంతం ఎలా ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉచితంగా. మరి అన్ని జీవులకు రక్షణ ఇవ్వడంతో పాటు తనను నరకడానికి వచ్చిన వారికి కూడా నీడనిచ్చే నిస్వార్థ జీవి చెట్టు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పరిరక్షణ వ్యూహాలు నేరుగా సామాజిక భాగస్వామ్యాన్ని కలిగి ఉండవు? ఆన్సర్ ఆప్షన్ డి వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దు అనేది సామాజిక భాగస్వామ్యాన్ని కలిగి ఉండవు. నెక్స్ట్, రక్షిత అడవులు దేనిని సూచిస్తాయి? రక్షిత అడవులు. ఆన్సర్ ఆప్షన్ సి అటవీ భూములు మరింత క్షీణించకుండా రక్షించబడతాయి అనేది రక్షిత అడవులు అండి. నెక్స్ట్, అభయారణ్యాలు అంటే రిజర్వ్ చేయబడిన అడవులు. అభయారణ్యాలని అభయం అంటే రిజర్వ్ చేయబడిన అడవులు దేనిని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అటవీ మరియు వన్యప్రాణుల వనరుల సంరక్షణలో అడవులు అత్యంత కీలకమైనవిగా పరిగణించబడతాయి అనేది మెయిన్ అండి. మరి వర్గీకరింపబడిన అడవులు వర్గీకరించబడని అడవులు దేనిని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యక్తులు
మరియు స్థానిక సమూహాలకు చెందిన ఇతర అడవులు మరియు బంజరు భూములు, వీళ్ళందరూ కూడా ఇవి వర్గీకరించబడని అడవులు సూచిస్తాయండి. ఏంటంటే ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు మరియు స్థానిక సమూహాలకు చెందిన ఇతర అడవులు మరియు బంజరు భూములు, ఇవన్నీ కూడా వర్గీకరించబడని అడవులు అండి. మరి మూడో పటంలోకి వెళ్ళిపోదామండి. మరి నెక్స్ట్ వీడియోలో మూడో పటం, నాలుగో పటం, ఐదో పటంలో వీడియోలు బిట్లను అయితే చూద్దామండి. మరి వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.